ఫైన్ అయినా కడతాను గానీ మీ దేశానికి వచ్చి ఆడను. ఇది నేనంటుంది కాదు, ప్రపంచంలోనే నెంబర్ 2 ర్యాంక్ లో ఉన్న ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ చెప్తున్నాడు. రీసెంట్ గా ఢిల్లీలోని ఇండియా ఓపెన్ అనే టోర్నమెంట్ జరిగింది. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. అందుకే చాలా దేశాల నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మన దేశానికి ఆడడానికి వస్తారు. అందులో ఒకరు డెన్మార్క్ చెందిన మియా బ్లిచ్ఫీల్డ్. ఆమె చెప్పిన మాటలు వింటే సిగ్గుతో తలదించుకోవాలో లేక నవ్వుతూ రీజన్ చెప్పాలో తెలీదు. ఆమె ఏమంటుందంటే ప్రాక్టీస్ కోర్ట్స్ మరియు సరౌండింగ్ ఏరియాస్ చాలా దారుణంగా ఉన్నాయంట. ఎక్కడ చూసినా పావురాలు ఎగురుతూ ఉండేవి. కోర్ట్ అంతా వాటి వేస్ట్ తో నిండిపోయిందంట. మొత్తం పరిస్థితి ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్హైజీనిక్ గా ఉందంట. అంతేకాదు ప్రపంచంలోనే వరల్డ్ నెంబర్ 2 బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆండర్స్ ఆంటోన్సన్ తనకైతే మన దేశానికి రావడానికే ఇష్టం లేదు. రాకపోయినందుకు అతనిపై 4 లక్షల ఫైన్ కూడా వేశారు. కానీ ఆ వ్యక్తి 4 లక్షలు కట్టడానికి రెడీగా ఉన్నాడు కానీ మన దేశానికి రావడానికి మాత్రం రెడీగా లేడు. కారణం ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ వల్ల. ఈ విషయం విన్న ఒక కామన్ మ్యాన్ కి ఏమనిపిస్తుంది, వీళ్ళకి బాగా పెరిగిందిరా, బుర్రన్నాడు ఎవరైనా ఇంత చిన్న రీజన్ చెప్తారా అని మనం అనుకుంటాం కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఖేలో ఇండియా స్కీమ్ పేరుతో 2021 నుంచి 2026 మధ్యలో మొత్తం 3790 కోట్లు ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎవరిది? నీది నాది ట్యాక్స్ కడుతున్న ప్రతి భారతీయుడిది. ఇంత డబ్బు స్పెండ్ చేసి కూడా ఈ రోజు మన దేశంలో పిల్లలు బాస్కెట్బాల్ కోర్ట్ లో ఫాలింగ్ పిల్లర్ కింద నలిగి చచ్చిపోతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఏదైనా ఒక విషయం ప్రశ్నిస్తే మనం యాంటీ నేషనల్ అవుతాం. కానీ డబ్బు మనది, నష్టం మన పిల్లలది, అవమానం మాత్రం మన దేశానిది.